హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీ ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసానండి. సో బండి మీద చల్ల పునుకులండి. సో మనకి రోడ్ సైడ్ దొరుకుతాయి కదా. సో నేను అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ నేను 1.5 కప్ మైదాని తీసుకున్నానండి. సో దీంట్లోకి కొంచెం జీలకర్రని యాడ్ చేస్తున్నాను. అలానే చిటికడు వంట సోడాని కూడా యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావడం కోసం. అలానే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను సాల్ట్ని. అలానే ఇక్కడ 1/4 కప్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేస్తున్నానండి. ఇది ఫ్రెష్ కర్డ్ అండి. లేదు మీ దగ్గర పులిసిన పెరుగు ఉన్నట్టయితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెష్ కర్డ్ యాడ్ చేస్తే మీరు 1 to 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. అంటే బజ్జీల కింద వేసుకునే ముందు నానబెట్టుకోవాలి. లేదు మీ దగ్గర పులిసిన పెరుగు ఉన్నట్టయితే అప్పటికప్పుడు కలుపుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇలాగా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత లంప్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. సో మొత్తం పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటూ కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇది మనకి బజ్జీ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఒకసారి వాటర్ని యాడ్ చేసినట్టయితే కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగా అయిపోతుంది. కాబట్టి కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకోండి. సో పిండిని మనం ఎంత బాగా అంటే మిక్స్ చేసుకుని ఎంత బాగా అయితే దాన్ని ఇప్పుడే మనం బాగా ప్రిపేర్ చేసినట్టయితే అంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి. అంటే పిండిని అయితే చాలా బాగా కలపాలి. ఈ మీరు చూసినట్టయితే బండి మీద వేసే చల్ల పునుకులు వాళ్ళు చూసారా? సో పిండిని చాలా కలుపుతూనే ఉంటారు ఎక్కువసేపు. సో ఎందుకంటే క్రిస్పీగా చాలా బాగా టేస్టీగా రావడం కోసం అండి. సో ఇదొక టిప్ అండి. సో నేను చూపించిన విధంగా అసలు చాలా బాగా పైకి కిందకి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో చూసారా, పిండి అనేది స్టిక్కీగా ప్రిపేర్ అయిపోయింది. సో అంటే మనకి పొడి పొడిగా లేదు. సో బౌల్కి కూడా అంటుకుంటుంది చూసారా? సో స్టిక్కీగా ఫామ్ అయిపోయిందండి. సో ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. మనం దీన్ని ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ కర్డ్ వేసుకున్నాను కాబట్టి నానబెట్టుకుంటున్నానండి ఒక 1 to 2 అవర్స్ వరకు. సో నేను ఇక్కడ ఇలా కలిపేసుకున్నానండి. నాకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు నేను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి ఒక 2 అవర్స్ వరకు. ఒక 2 అవర్స్ పెడుతున్నానండి దీన్ని నేను.
మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఈలోపు చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ బండి మీద వాళ్ళైతే పుట్నాల పప్పుతోనే చేస్తారు, అంటే పీనట్స్తో అయితే చేయరండి. సో నేను కూడా పుట్నాల పప్పుతోనే చేస్తున్నాను, సో ఆ ఫ్లేవర్ రావడం కోసం. సో ఇక్కడ నేను ఒక 1 కప్ ఆఫ్ పుట్నాల పప్పుని యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకుని 2 to 3 చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి, కొంచెం స్పైసీగా ఉన్నట్టయితే బాగుంటుందని చెప్పి. సో దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. సో చూసారా, ఫైన్ పౌడర్ కింద ప్రిపేర్ అయిపోయిందండి. సో దీంట్లోకి నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి నేను మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నానండి. సో మీకు చట్నీ టెక్స్చర్ ఎలా కావాలితే అన్ని వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ కొంచెం చట్నీ అనేది తిక్కొద్దు అండి. సో బయట వాళ్ళు ఎలా ఉంటుందో టెక్స్చర్ నాకు అలా కావాలి. సో అందుకే నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. అలానే కొన్ని మళ్ళీ వాటర్ని యాడ్ చేసి సో మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. సో చట్నీ అనేది టెక్స్చర్ వచ్చింది, నాకు సరిపోతుందండి. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి పోపుకి రెడీ చేసుకుంటున్నాను. సో పోపు కావాల్సినవన్నీ ఆవాలు, అలానే ఎండుమిరపకాయలు, అలానే పచ్చిశనగపప్పు, అలానే కరివేపాకుని అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను నేను పోపులోకండి. మీరు కావాలితే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదండి. సో పోపు ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీరు ఇందాక చేసుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి. సో చట్నీలో పోపు అనేది చాలా మెయిన్ అండి. సో కొంతమందికి అయితే ఇష్టం ఉండదు చట్నీలో పోపు అనేది, బట్ నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే పప్పు నోటికి తగులుతూ బాగుంటుంది. కానీ కొంతమంది అయితే యాడ్ చేసుకోరండి, ఉత్తి చట్నీయే తింటారు పోపు లేకుండా. బట్ పోపులో అంటే చట్నీలోకి పోపు అయితే అంటే చాలా బాగుంటుందండి. సో నేను పోపును కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను చట్నీలోకి. సో ఈలోపు ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకుంటున్నానండి ఆయిల్ని. సో ఇప్పుడు బజ్జీస్ వేసుకోవాలి కదా, సో డీప్ ఫ్రై కోసం నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు ఆయిల్ తీసుకున్నానండి. సో నాకు టెక్స్చర్ అయితే ఇలా ఉందండి పిండిది, సో పర్ఫెక్ట్ ఉంది ఇక్కడ. సో నాకు ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇక్కడ ఒకసారి నేను టెస్ట్ చేస్తున్నానండి, అంటే బజ్జీస్ వేసుకోవడానికి ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూస్తున్నాను. సో ఇంకా కొంచెం సేపు హీట్ అవ్వాలండి, అంటే ఆయిల్ ఎక్కువ వేసాం కదా. అలానే ఈ ప్యాన్ అనేది కొంచెం దల్సరిగా ఉంటుంది కాబట్టి మనకి హీట్ అవ్వడానికి లేట్ అవుతుంది. సో నాకు ఇంకా ఒక 2 to 3 minutes హీట్ చేసుకున్నానండి ఆయిల్ని. సో నాకు ఇక్కడ ఆల్మోస్ట్ హీట్ అయిపోయిందండి ఆయిల్. నేను బజ్జీస్ని కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను బజ్జీస్ని కూడా అన్నీ వేసేసుకుంటున్నానండి.
సో మనకి బండి మీద దొరికే బజ్జీలు చిన్నగానే ఉంటాయి కదా, సో మనం ఎంత చిన్నగా వేసుకుంటే అంత బాగుంటాయండి. సో మీరు ఇలా అయితే చేసి పెట్టినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మనకి పులిసిన పెరుగు ఇంట్లో ఉన్నట్టయితే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. లేకపోతే ఫ్రెష్ కర్డ్ యూస్ చేస్తున్నట్టయితే మీరు 2 to 3 అవర్స్ ముందైతే నానబెట్టుకోవాలి పిండిని పెరుగులో, తర్వాతే మనకి బాగా వస్తాయండి. సో నాకైతే ఇలా బజ్జీస్ని అయితే వేసేస్తున్నాను. సో ఈ వింటర్ సీజన్లో అంటే వేడివేడిగా తిన్నట్టయితే బజ్జీలు చాలా బాగుంటాయండి. సో మీకు ఎంతమందికి ఈ బజ్జీలు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలా నేను బ్యాచ్ వైజ్గా వేసుకుని అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. సో లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే బజ్జీ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కానీ లోపలైతే కుక్ అవ్వదండి. సో ఇక్కడ నాకు ఆయిల్లో అయితే బాగా ఫ్రై అవుతున్నాయండి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ మనకైతే చేంజ్ అయిందండి కలర్ అనేది. సో ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ వైట్ కలర్ కనిపిస్తున్నాయి కదా, సో మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. సో ఇప్పుడు ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది కదా, సో నేను సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తానండి. సో సెకండ్ బ్యాచ్ కూడా వేసేసానండి నేను. సో వీటిని కూడా సర్వ్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ అనేది ఇలా ఫిల్టర్ చేసుకుని మీకు ఒకవేళ కొంచెం ఆయిల్ అనేది పీల్చింది అనిపించినట్టయితే టిష్యూ మీద మీరు వేసినట్టయితే సో టిష్యూ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో బట్ ఇక్కడైతే ఆయిల్ అయితే పీల్చదండి. సో ఎందుకంటే అంటే మనం పులిసిన పెరుగు వేసుకున్నట్టయితే ఎక్కువ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. బట్ ఇక్కడైతే చూసారా ఆయిల్ అయితే అస్సలు లేదండి. సో పర్ఫెక్ట్ వచ్చాయండి. సో అంతేనండి, బండి మీద చేసిన అలానే స్ట్రీట్ స్టైల్ చల్ల పునుకులు రెడీ అయిపోయినాయండి. సో నా వీడియోస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.